హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు అయితే టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి. ఈ విధంగా మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చికెన్ కర్రీ అన్నంలో కానీ, చపాతీలో కానీ, రాగి సంగట్లో కానీ చాలా బాగుంటుందండి. సండే ఒకసారి ఈ విధంగా చికెన్ ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. దీనికోసం ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని బాగా కడిగి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో దాల్చిన చెక్క, యాలుక్కాయ, అలాగే జీలకర్ర కొంచెం వేసుకోవాలండి, లవంగాలు. దీనిలో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసి సిమ్లో పెట్టుకొని ఈ తాలింపుని బాగా మగ్గించాలండి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా కల్లుప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది అయితే బాగుంటుంది. చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గిస్తే ఇవి బాగా మగ్గిపోతాయండి. ఈ ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులో నుంచి సైడ్లో చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా పైకి కనిపిస్తుంది. అప్పుడు ఇవి మగ్గినట్టు. ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ను ఇందులో వేసుకోవాలండి. దీనికి బాగా పట్టే విధంగా 2 సార్లు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని పైన క్యాప్ పెట్టేసేయాలండి. ఇలా పెట్టిన తర్వాత ఒక్క 5 మినిట్స్లో దీనిలో వాటర్ అంతా బయటకు వస్తుంది. ఫస్టే వాటర్ వేయకూడదు. నేను దీనిలో మసాలా కోసం పచ్చి కొబ్బరి పేస్ట్ పట్టేశానండి. కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా చికెన్ అంతా మగ్గిపోయినప్పుడు వాటర్ అంతా బయటకు వస్తుందండి. దీన్ని ఒకసారి కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం దీనిలో టేస్ట్కి సరిపడా కారము 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఈ విధంగా ధనియాల పొడి వేసుకోవడం వల్ల కూర అనేది చాలా బాగుంటుంది. అలాగే మిక్సీకి పట్టిన కొబ్బరి పేస్ట్ కూడా వేసానండి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత కలుపుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఉడికించడమే. చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా మసాలాలన్నీ పట్టిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకు కావాల్సినంత. ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేయకూడదండి. ఈ విధంగా మూత పెట్టేసి కొంచెం చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందాక కొబ్బరి పేస్ట్ వేసాను కదా, దానిలోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కూరకు సరిపడా వాటర్ వేసుకున్నాను. ఈ విధంగా చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేశానండి. ఈ విధంగా యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేస్తే టేస్టీగా ఉండే కోడి కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో నాతో తెలియజేయండి. చూసారు కదా, వేడి వేడి చికెన్ కూర అయితే రెడీ అయిందండి. అన్నంలో కానీ, చపాతీలో కానీ, సంగట్లో కానీ, దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసేయండి. కూర అనేది చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. నేనైతే ఈరోజు వేడి అన్నంలోకి చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.